వైరింగ్ ఏదేది ఎలా వెళ్తుంది అనే దాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏసీజీ కాయిల్ అంటే మ్యాగ్నెట్ కాయిల్ అన్నమాట. ఇందులో పవర్ జనరేట్ అయిన పవర్ ఏసీ వోల్టేజ్ మనకి వైట్ వైర్ ద్వారా మనకి ఆర్ఆర్ యూనిట్కి అయితే వస్తుంది. మీరు చూసినట్లయితే ఆర్ఆర్ యూనిట్లో 1, 2, 3, 4, 5, 6 వైర్లు అయితే ఉన్నది. ఒకటేమో గ్రీన్ అర్థింగ్, రెండవది ఏసీజీ కాయిల్ నుంచి ఏసీ వోల్టేజ్ ఇన్పుట్ ఆర్ఆర్ యూనిట్కి, మన మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఏం వోల్టేజ్ వస్తుంది అది ఆర్ఆర్ యూనిట్కి ఇన్పుట్ అనమాట. మళ్ళీ అవుట్పుట్ అయితే ఎల్లో లైన్ ఒకటి అవుట్పుట్ అవుతుంది. దీన్ని మనము ఏసీ లైన్ అంటాము. ఇది హెడ్ లైట్కి మరియు పార్కింగ్కి హెడ్ లైట్ స్విచ్కు మరియు పార్కింగ్కి అయితే వెళ్తుంది. ఇది హెడ్ లైట్ మళ్ళీ పార్కింగ్ ఏసీ లైన్ అంటాం దీన్ని. నెక్స్ట్ రెండవది రెడ్ విత్ ఎల్లో. రెడ్ విత్ ఎల్లో అయితే మనం చూసినట్లయితే ఒక లైన్ లాక్ సెట్కి వస్తుంది. లాక్ సెట్ ఇంకా ఆన్ అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ విత్ రెడ్లో ఫీజ్కి వస్తుంది. 15 amps ఫీజ్కి వచ్చి 15 amps ఫీజ్ నుంచి బ్లాక్గా మారుతుంది. బ్లాక్ మారి ఇది డీసీ అవుట్పుట్ అయితే వస్తుంది. డీసీ అవుట్పుట్ అంటే ఒకటేమో ఇండికేటర్ ఫ్లాషర్, మీటర్ బాక్స్, బ్రేక్ స్విచ్, మళ్ళీ హారన్ స్విచ్, సెల్ఫ్ రిలే, ఇలాగా బండిలో ఏసీ లైన్ అనేది మన బ్లాక్ లైన్ ద్వారా వస్తుంది. దీన్ని మనము డీసీ లైన్ అంటాము. చూడండి, మీరు చూసినట్లయితే కీ ఆన్ చేస్తానే డీసీ లైన్ అనేది ఒక ఇగ్నిషన్ స్విచ్ ఇంకా ఒక్క లైన్ మాత్రం ఆన్ అయ్యి మనకి న్యూట్రల్ లైట్, మీటర్ లైట్ మరియు హారన్, ఇండికేటర్ ఇలాగైతే పనిచేస్తుంది అన్నమాట. మళ్ళీ సెల్ఫ్ రిలే నుంచి సెల్ఫ్ స్విచ్, సెల్ఫ్ మోటార్ కూడాను ఇలాగా పనిచేస్తుంది డీసీ లైన్ నుంచి. మళ్ళీ ఆర్ఆర్ యూనిట్లో నుంచి రెడ్ విత్ ఎల్లో లైన్ ఇంకోటి అయితే వస్తుంది. ఇది 20 amps ఫీజ్కి వచ్చి ఫీజు ఆన్ అయిన తర్వాత రెడ్గా మారి బ్యాటరీ ఛార్జింగ్కి అయితే వెళ్తుంది. దీన్ని మనము ఛార్జింగ్ లైన్ అంటాం. బ్యాటరీ ఛార్జింగ్ లైన్ ఆర్ఆర్ యూనిట్ నుంచి బ్యాటరీ లైన్కి అయితే వెళ్తుంది. దీన్ని మనము బ్యాటరీ ఛార్జింగ్ లైన్ అంటాము. మరియు ఇంకో లైన్ బ్లాక్ విత్ రెడ్, ఇంకో లైన్ అయితే ఆర్ఆర్ యూనిట్ నుంచి సపరేట్గా ఒక ఫీజ్కి అయితే వస్తుంది. సపరేట్ ఉంటుంది, ఇందులో ఫీజు సపరేట్ ఉంటుంది. ఇది బ్లాక్ విత్ వైట్ నుంచి రెడ్గా మారి ఒక లైన్ ఏమో ఈసీఎంకి వస్తుంది, పవర్ సప్లై 2గా మారుతుంది. ఇంకో లైన్ మీరు చూసినట్లయితే ఇగ్నిషన్ స్విచ్కి వస్తుంది. అంటే ఇగ్నిషన్ స్విచ్కి 2 డీసీ ఇన్పుట్లు వస్తుంది అన్నమాట. ఇది కీ ఆన్ అయిన తర్వాత ఇగ్నిషన్ స్విచ్లో రెడ్ నుంచి బ్లాక్ విత్ రెడ్గా మారి మన యాక్చుయేటర్స్కి అయితే సప్లై అవుతుంది అన్నమాట. ఒక లైన్ ఏమో హెచ్టీ కాయిల్, ఇంకో లైన్ ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇంకోటి ఐఎస్సి వాళ్ళు, పర్జి వాళ్ళు, మళ్ళీ డిఎల్సి కప్లర్. మనమేమి ఓబిడి కనెక్ట్ చేస్తామో డిఎల్సి కప్లర్కి అయితే ఒక లైన్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది BS6లో కొత్తగా అప్డేట్ అయిన FI లైన్ అంటాం దీన్ని, ఫ్యూయల్ ఇంజెక్షన్ లైన్. అలాగా ఈ DC లైన్ నుంచి FI లైన్, మన ఏసీ లైన్ అనేది ఆర్ఆర్ యూనిట్ నుంచి మనకి సప్లై అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇగ్నిషన్ స్విచ్ని ఇన్పుట్ ఎలా వస్తుంది. ఇన్పుట్ వచ్చేసి ఒకటేమో రెడ్ విత్ ఎల్లో నుంచి రెడ్గా మారుతుంది, ఇది డీసీ లైన్. FI లైన్ ఏమో రెడ్ నుంచి బ్లాక్ విత్ రెడ్గా ఇంకోటి అవుట్పుట్ వస్తుంది. ఒకటి ఇన్పుట్ ఏమో రెడ్, అవుట్పుట్ బ్లాక్ విత్ రెడ్. ఇప్పుడు నేనేమి ఇక్కడ బైపాస్ చేసినాను వైర్ని. ఇలాగా మన ఇగ్నిషన్ స్విచ్ని బైపాస్ చేయాలి. ఇగ్నిషన్ స్విచ్ పోయిందనుకోండి, ఈ 2 వైర్లు ఎలాగా బైపాస్ చేశానో అలాగే మర్జ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇగ్నిషన్ డైరెక్ట్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఇలా మనకి BS6లో వైరింగ్ అనేది ఇగ్నిషన్ కి
ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఆర్ఆర్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇలాగా ఉంటుందన్నమాట. నమస్కారము, ధన్యవాదములు. మరి ಇತರ ಟೆಕ್ನಿಕಲ್ ವಿಡಿಯೋ ನಾನು ಮುಂದೆ ತರ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಬಟನ್